జై హింద్ అందరికీ. విశాఖపట్నం ఏర్వాకు సంబంధించి 2026 అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ ప్రజెంట్ అయితే అవి ఆన్లైన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు మనం ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 నుంచి 21.5 వరకు కూడా ఉండే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే జూలై 1 నుంచి 2005, జూలై 1, 2009 మధ్య అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో మన మొబైల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళైనా చేసుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చేసి 250 తీసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ఎవరికి కూడా ఫీజు ఎక్స్టెన్షన్ అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా ఒకే రకమైన ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ అయినా 30 or 40 డేస్లో మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు, బేసిక్స్ మాత్రమే ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో నుంచి నా ఎగ్జామ్స్ కోసం చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా దీనికి హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. ట్రేడ్ మ్యాన్కి జీడీ పర్సన్స్కి హైట్ వచ్చేసి 169 సెంటీమీటర్స్ అనేది అడుగుతున్నాడు. ఈ హైట్ వచ్చేసి ర్యాలీకి వెళ్ళిన తర్వాత అంటే మన ఈవెంట్కి వెళ్ళేటప్పుడు హైట్ ఏంటంటే 1 or 2 సెంటీమీటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ ఆ రోజు ఉండే క్రౌడ్ బట్టి ఆ రోజు ఎంత పలానా 1000 మంది వెళ్ళారనుకోండి, 1000 మందిలో 300 తీయాలనుకున్నాడు, దాన్ని బట్టి అనమాట హైట్ పెరగచ్చు తగ్గచ్చు. ఓకేనా. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన మాత్రం హైట్ తీసుకుంటాడు అనుకోవడం మాత్రం భ్రమే. సరేనా. తప్పకుండా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వెళ్ళే అభ్యర్థులందరూ. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 5 minutes 30 seconds వేయాలి. నెక్స్ట్ చెస్ట్ ఉంటుంది, చెస్ట్ తీసుకుంటాడు అనమాట. నార్మల్ 78 రావాలి చెస్ట్, బ్రీతింగ్తో కలుపుకొని 85 అంటే 83 రావాలి. 5 బ్రీతింగ్ తీసుకుంటాడు అనమాట. బ్రీతింగ్ అయిన తర్వాత చెస్ట్ అయిన తర్వాత 10 పులప్స్ ఉంటుంది. 10 పులప్స్ తప్పకుండా తీయాలి. ఈ పులప్స్ అనేవి మన గ్రౌండ్ మార్కుని డిసైడ్ చేస్తాయి. ఇన్ కేస్ మనం ఏ బోర్డు వేసినా సరే 10 పులప్స్ తీసినట్లయితే మంచి స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికైతే గ్రౌండ్లో ఎక్కువ మార్కులు వస్తాయో ఆ పర్సన్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. భయపడాల్సిన పని ఏం లేదు. ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. చాలామంది నేను చూసాను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. 25,000 అని, 1,00,000 పోస్టులని. ఇప్పుడు కూడా ఆర్మీ ర్యాలీలో నోటిఫికేషన్లో పోస్ట్ వేకెన్సీస్ అనేవి ఇప్పుడు చెప్పడు. అర్థమవుతుందా? అందుకని ఎవరు చెప్పిన అపోహలు నమ్మొద్దు. ఈ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్ట్ మెన్షన్స్ అనేది చేయలేదు. ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పలేదన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అప్లై చేస్తున్న అభ్యర్థులందరూ. ఒకటి, వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని తెలిసింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ సెలెక్ట్ అవుతారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి అంటే ఫైనల్ లిస్ట్కి వచ్చేసరికి 1:3 దీనిలో ఉంటుంది. ఆ లిస్ట్లో మన పేరు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ గ్రౌండ్కి వెళ్ళేసరికి ఏంటంటే 5:30 టైమింగ్ అనేది ఉంది కదా, అదే టైమింగ్ తీస్తారనుకోవడం ఏం లేదు. అంటే దాంట్లో వేసే పర్సన్స్ బట్టి, అంటే కొంతమంది ఏంటంటే 6కి వేస్తారు. మినిమం 100 మందిని వదిలినట్టయితే అందులో 6కి వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆ టైం వరకు ఉంచుతాడనమాట. మినిమం 100 మెంబర్స్ వదిలినట్టయితే అందులో 10 or 20 మెంబర్స్ తనకు కావాలి. ఆ పర్సన్స్ 6 వరకు వచ్చారా, 6:30 వరకు వచ్చారా, టైమింగ్ ఏం చూడ్డు. తనకు కావాల్సిన కౌంటింగ్ వచ్చేస్తే వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారనమాట. 5:30 అని భయపడాల్సిన పనే లేదు. 1 or 2 months ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ సెలెక్ట్ అవుతారు. ఎలాంటి అపోహలు ఉంటే వినొద్దు. ఓకేనా. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది ఇండియన్ ఆర్మీ. 4 years తర్వాత అందరూ కూడా పర్మనెంట్ అవుతారు. భయపడాల్సిన పనే లేదు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.